ఇక ఫైనల్గా మరి ఏంటి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాబోతుంది. సో మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి అయితే ఆవిడని కన్ఫర్మ్ చేసేసారు, మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్ని, సునీత గారిని. సో ఏంటి మీరు కూడా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా ఏంటి, అసలు అక్కడ గెలిపే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే? మాకు అలయన్స్ ఉంది బీజేపీతో. మంత్రి, కేంద్ర మంత్రిగా దాంట్లో ఉన్నాడు, కూటమి ఎన్డీఏలో ఉన్నాడు. కాబట్టి మేము బీజేపీ మీద కాంటెస్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. బట్ సపోర్ట్ చేస్తారు, ఇక తప్పదు, ఆ లాజిక్ లో చేయాల్సిందే. మాత్రం మేము ఇంతకుముందు అన్నట్టు లోకల్ బాడీకి అంతా తిరిగి వచ్చి మేము ఎస్టాబ్లిష్ మేము ఉన్నామని చెప్పడానికి అక్కడే మాకు ఇబ్బంది ఉంటే, ఈ జూబ్లీస్ లో మేము ఎక్కడ పోయినట్టు ఇప్పుడు పోయినట్టు. సో అక్కడ మా అభ్యర్థిని ఎత్తుకొని మేము పెట్టడం కూడా అనవసరం కదా, అంటే అంత కరెక్ట్ అయితే కాదు. బీజేపీ విజయావకాశాలు దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు అలయన్స్ సూత్ర ప్రకారం మేము ఆ జోలికి పోకూడదు అసలు. యాక్చువల్లీ మీరు అన్నట్టు ఎస్, అదే అవసరం వస్తే నిజానికి బీజేపీ కూడా ప్రచారం చేయాల్సిన అవసరం వస్తుంది, తప్పదు కాదు. సరే ఏంటి సార్ అసలు అంటే ఎవరికి ఉంది అవకాశం, గెలిపే అవకాశం మీ లెక్క ప్రకారం? మీకున్నటువంటి రాజకీయ అనుభవం అక్కడ కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి ముగ్గురికి. అంటే త్రిముఖ పోటీనే, అక్కడ త్రిముఖ పోటీ. ఎందుకంటే ఆశించిన స్థాయిలో సింపతి వేవ్ లేదు. బీఆర్ఎస్ వీక్ ఉంది యాజ్ ఇట్ ఈస్, మనకు తెలుసు. ఎలక్షన్స్ అవ్వక ముందు ఆ టైంలో 39 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న టైంలో ఉన్న బీఆర్ఎస్ కాదు ఇది. ఇప్పుడు పుంజుకున్న మాట వాస్తవం అని అన్నట్టుగా. సో వాళ్ళు కూడా ఈక్వల్ గానే ఉన్నారు అంతే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది ఈ గెలుపుతో మనం ఏంటని ప్రూవ్ చేసుకోవడం కోసం. వాళ్ళు కూడా ఛాలెంజే, ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేవరకల్లా ఎమ్మెల్యే జీరో అయిపోయారు. ఆ జీరో నుంచి మీరు రికవరీ అయ్యామని చెప్పుకోవడానికి మీకు ఇదే టెస్ట్, ఈ ఉప ఎన్నిక టెస్ట్ మీకు. అంటే వాళ్ళు హోరాహోరీ పోరాడతారు, అందులో అనుమానం లేదు. ప్లస్ కాంగ్రెస్కు అక్కడ డెఫినెట్లీ కాస్త సింపతి ఉంటుంది, బీజేపీకి కూడా మంచి అవకాశం ఉంటుంది అక్కడ. నేను అనేది ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు. మనం చెప్పడం అనేది వాళ్ళ క్యాండిడేట్లు అయితే ఇంకా డిస్కస్ చెప్పాల్తాం, క్యాండిడేట్ పలానా పలానా అంటే మనం చెప్పాల్తాం. కానీ ఇప్పటికైతే కాంగ్రెస్ లో అయితే 4-5 పోటీ పడుతున్నారు, ఈ బీజేపీలో కూడా 2-3 కాంగ్రెస్ ని అదరుగుతునికి ఇస్తుంది అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఆయన పేరు ఎగిరిపోయింది. మరి వాళ్ళు ఎవరిని కన్సిడర్ చేస్తారు? ఫిరోజ్ ఖాన్కి అవకాశం లేదు. ఫిరోజ్ ఖాన్కి అంటే మనం చెప్పలేం కానీ, బట్ ఈవెన్ దీనికి కూడా ఫిరోజ్ ఖాన్కి అవకాశం ఉంటుందని మామూలుగా మేము కూడా అనుకున్నాం. కానీ అక్కడ ఆయన కూడా అవకాశం ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం అక్కడ వాళ్ళ పార్టీ ఇప్పుడు సంబంధించినటువంటి దాదాపు 130,000 ఓట్లు ఓన్లీ ముస్లిమ్స్ ఓట్సే ఉన్నాయని చెప్పేసి కథనాలు వస్తున్నాయి. సో నవీన్ యాదవ్ అనే కుర్రోడు కూడా బాగా గట్టిగా ప్రయత్నం చేస్తామన్నాడు. సో ఎక్కువ లుక్ అయితే నవీన్ యాదవ్ మీద ఉంది. అందుకని నేను ట్రయాంగులర్ గతంలో ఉన్న శక్తి బీఆర్ఎస్కి లేదు. కానీ కాస్త కూసో సెంటిమెంట్ పని చేస్తుండొచ్చు, కొద్దిగా అది కొద్దిగా కవర్ చేస్తుండొచ్చు, వాళ్ళు వెనకబడ్డదాన్ని కవర్ చేస్తుండొచ్చు. బీజేపీ యాజ్ ఇట్ ఈస్గా అది చూడాలి మరి ఎట్లా. వాళ్ళు బీజేపీలో అయితే ఇప్పుడు లెంకల దీపక్ అప్పుడు ఆయన అప్పుడు కూడా ఆయన పేరు వినపడుతుంది, ఇంకా 2-3 పేర్లు వినపడుతున్నాయి. కానీ బట్ అతనైతే కాంటెస్ట్ చేశాడు అక్కడి నుంచి. యువకుడు ఎప్పటి నుంచి ఓడిపోతున్నాడు కూడా ఈసారి ఏమన్నా. అంటే అర్బన్ ఏరియాలోనే బీజేపీ ఉందని మనందరం అనుకుంటాం కదా. అవును, కాబట్టి ఇది అర్బన్ ఏరియా కదా, అర్బన్ ఏరియా కాస్త వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది ప్రతి దగ్గర. అండ్ కాంగ్రెస్ ఇంకోటి కూడా ఉంది సార్, మన అంటే డీప్కి వెళ్తే అదంతా కొంచెం ముస్లిం సంబంధించిన ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి బీజేపీకి అంతా మీరు అన్నారు 1.3 ఉన్నప్పుడు. అవును, మరి డిఫికల్ట్, అది డిఫికల్ట్, అదే అంటున్నాను నేను. వాళ్ళకి కూడా అంటే బోరబండ కానీ ఇటు ఈ ఏరియా అంతా కూడా మొత్తం ముస్లిమ్స్ ప్రభావితం ఎక్కువ ఉంటుంది. అండ్ కాంగ్రెస్ వీక్ ఉండి ఇప్పుడు పుంజుకుందని నేను అన్నాను కదా, ఎంత పొజిషన్లో ఉన్నా ఆ మాట అన్నాను కదా. గతంలో పోలిస్తే కాంగ్రెస్ కాస్త కూర్చో ఈ మధ్యకాలంలో రికవర్ అయిందని. కాబట్టి ఈ 3 ఈక్వల్గా అయ్యాయి ఇప్పుడు. సో ఇప్పుడు లోకల్ బాడీ చేయలేం, ఇట్లా క్యాండిడేట్స్ తెలిస్తే ఇప్పుడు చెప్పచ్చు. మన ప్రిలిమినరీ సర్వే చేయించుకొని చెప్పచ్చు. అప్పుడు నేను చేస్తుంటాను. ఈవెన్ కేసీఆర్ కూడా చేసి పెట్టాను. 10 ఎమ్మెల్యే నియోజకవర్గాలు 4 3 పార్లమెంట్ చేసి పెట్టాను సార్. సో ఆ నెట్వర్క్ మాకుంది ఇంకా. సో చేయిస్తాను నేను కూడా. నెక్స్ట్ విజిట్లో మీకు చెప్తాను తప్పకుండా సార్, తప్పకుండా. ఓకే, మొత్తానికైతే ఇక ఇప్పుడైతే పోటీ చేసే పరిస్థితి లేదు, మీరు సపోర్ట్ చేయడం తప్ప. బాడీలో ఎవరు అడగరు మమ్మల్ని, అడగరు. అవును, చేయకపోవచ్చు పెద్ద లెక్క. బీజేపీతో మేము అలయన్స్ చేసినా ఎంపీటీసీ జెడ్పీటీసీలో చేసుకోవచ్చు. అక్కడేదో బీజేపీతో అలయన్స్ ఉందని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం స్థానిక సంస్థలో అది మేము చేయొచ్చు. సో మీ ప్రయత్నం అయితే మీరు చేయండి, అక్కడ చేస్తాం డెఫినెట్లీ. కానీ ఇక్కడికి వచ్చేవరకల్లా ఇబ్బంది వస్తుంది. ఈ లెవెల్లో అడుగుతారు మమ్మల్ని, అదేంటి మీరు అలయన్స్ నుండి ఇక్కడ ఏంటి ఎమ్మెల్యే ఎంపీ అడుగుతారు. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ డెఫినెట్గా అడుగుతారు. అది మేము ఎక్స్పెరిమెంట్ చేయలేము. లోకల్ బాడీ డెఫినెట్లీ చేస్తాం, ఎందుకంటే దానికి
మన అలయన్స్కి పోలేము, వాళ్ళు కూడా అడగరు, పట్టించుకోరు. పట్టించుకోరు, లోకల్ ఇప్పుడే వచ్చాం కాబట్టి దే డోంట్ బాదర్. కాబట్టి మేము వీల్ వెంచర్ అక్కడ తప్పదు. సో జనరల్ ఎలక్షన్స్ కి సంస్థాగతం గట్టిగా ప్రయత్నం చేస్తాం. అప్పుడు అలయన్స్ కోసం అడుగుతాం సీట్లు ఎక్కువ ఇవ్వమని, వాళ్ళు ఇవ్వకపోతే మేము చేస్తాం, అది వేరే విషయం. అప్పటికి కన్సాలిడేషన్ అవుతుంది. 2 years గుడ్ టైం. ఇది ఈ బై ఎలక్షన్ చాలా ఎర్లీ మాకు. అది లోకల్ బాడీకే సిద్ధంగా లేమంటే దీనికి ఎక్కడ సిద్ధంగా ఉన్నాం? సో అది సాధ్యపడదు. ఇక్కడైతే మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం, అందులో మాకేం సెకండ్ థాట్ అవసరం లేదు. బట్ ఇక్కడికి వచ్చే వరకు కాంటాక్ట్ చేస్తాం లోకల్ బాడీస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.